జై శ్రీరామ్ అండి. జై జై శ్రీరామ్ అండి. నా అమ్మకి చూడండి, పసుపుతో బొట్టు పెట్టాను. ఎందుకంటే వేరే కుంకాలు అవి అయితే ఇన్ను తల్లికి కనిపించట్లేదండి. అందుకనే పసుపుతోనే బొట్టు పెడుతున్నా. ఎప్పుడు పెట్టినా పట్టు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. అమ్మో, నా బిడ్డ ఎంత అందంగా ఉన్నాడు చూడండి. అందరూ రాఖీ పండుగ బాగా జరుపుకోండి. ఆ బంధాలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఆ బంధాలు కావాలంటే రావండి. డబ్బుతో కొనుక్కునేవి కాదండి, ప్రేమాప్యాయతలతో వచ్చేవన్నమాట. అవి కొంతమంది తెలుసుకొని మూర్ఖులు ఏవేవో చేస్తూ ఉన్నారు. రాఖీ పండుగ అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు ఇష్టమైన పండుగలో రాఖీ పండుగ ఒకటి, వరలక్ష్మి వ్రతం ఒకటి, దీపావళి ఒకటండి. ఈ మూడు మాకు లేవండి. లేవంటే మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు రాఖీ కట్టే అలవాటు మాకు అసలు లేదండి. అందుకే కట్టేవాళ్ళం కాదు. ఇప్పుడైతే అన్నయ్యలు కొల్లేడు అనుకోండి. చాలామంది అన్నయ్యలు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో ఎప్పుడు ఫస్ట్ నుంచి కట్టడం అలవాటు లేక కట్టట్లేదు అనమాట అండి. ఇప్పుడు మా పిల్లలిద్దరికీ ఈ బిడ్డతో 3 బిడ్డలండి. నా బిడ్డలకు కూడా ఇప్పుడు అక్కలు లేరు అయ్యో అని రాఖీ పండుగ వచ్చినప్పుడు కొంచెం బాధ వేస్తూ ఉంటుందండి. అయితే ఏమైందిలేండి, ఉన్నారు మా అక్కగారు అమ్మాయిలు 3 ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడో మా పిల్లలు ఎక్కడో ఉంటున్నారు కదా. అందుకని ఇంకా చిన్నప్పటి నుంచి మా పిల్లలకు కూడా అంత అలవాటు లేదనమాట అండి. ఇక కట్టించుకోవట్లేదనమాట. అందుకే చక్కగా అందరూ రాఖీ పండుగ బాగా జరుపుకుని అన్నయ్యల్ని, తమ్ముళ్ళని, అక్కల్ని, చెల్లెల్ని చక్కగా కలిసి ఉండాలని మనసారా కోరుకుంటూ, ఇదిగోండి నా బిడ్డకి రాఖీ ఎలాగో మాకు అలవాట్లేదు కదండి. అందుకనే ఆనిషం ధార్మికత ఎత్తనని అందరూ బాగా జరుపుకోండి అండి. అందరూ రాఖీ పండుగ చాలా బాగా జరుపుకోండి అండి. ఆ బంధాల గురించి కొంతమంది తెలియని వాళ్ళు ఏవేవో చేస్తూ ఉన్నారండి. మనం ఏం చేస్తామండి? అందరూ తెలుసుకుని కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది. ఉండలేదనుకోండి వాళ్ళ కర్మ మా అనుకోవాలి. ఇంకంతే మనం. ఇంకేంటండి, అందరూ బాగా జరుపుకోండి. ఇప్పుడు మా పిల్లలిద్దరికి కట్టినప్పుడు రాఖీ పండుగ వచ్చినప్పుడు నాకు ఒకసారి చాలా బాధ అవుతుందండి. ఈ బిడ్డతో 3 బిడ్డలు అనమాట. నా 3 బిడ్డలు కట్టినందుకు నాకు ఒక్కోసారి బాధ అవుతుంది. మా అక్కరమ్మలు ఎక్కడెక్కడో ఉంటారండి. దగ్గరుండి ఇంత కట్టించుకునేవారో లేదో తెలియదు. చిన్నప్పటి నుంచి వీళ్ళకి కూడా అలవాట్లేదు కదండి. కానీ కొంచెం రాఖీ పండుగ వచ్చినప్పుడు ఫీల్ అవుతుంది అనమాట. చూసారా ఆంజీషం దారం ఎంత బాగుందో చూసారా? నా బిడ్డ కంటే నా బిడ్డనండి. ఎంత అందగాడు ఏంటండి నా బిడ్డ. ఇదేంటి వేరే కలర్ కనిపిస్తుంది? ఇది అన్నం తినిపించేసి ఉప్పుతానమ్మా. అందరూ రాఖీ పండుగ బాగా జరుపుకోండి. సరే ఉంటానండి మరి. జై శ్రీరామ్ అండి. ఈ బంధాలు చాలా విలువైన బంధాలండి. అందరూ భద్రపరచుకోవాలని నా విన్నపం. మర్చిపోయానే, ఇదిగో రాఖీ కట్టి స్వీట్ తినిపించాలి కదండి. మర్చిపోయాను. మా చిలక తల్లి వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు. తిను, బిస్కెట్ తినాలమ్మా. రాఖీ కత్తుకుని స్వీట్ తినాలండి. అందరూ స్వీట్లు చేసుకుని తినండి, చక్కగా తినండి. ఉంటానండి మరి. జై శ్రీరామ్ అండి.